ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ టార్గెట్ గా కేసుల విచారణ కొనసాగుతోందని సజ్జల ఆరోపించారు. కల్తీ నెయ్యి, పరకామణి, లిక్కర్ కేసులు అలాంటివే అని అన్నారు. ఇక ఎవరో ఒకరిని తీసుకొచ్చి నేరారోపణలు చేస్తున్నారని సజ్జల అన్నారు. అంటే ఏదో బంగాళాఖాతంలో కలుపుతారంటే నీళ్ళలో వేసి ముంచి తేలుస్తారు, చంపుతారని కాదు. అట్లా భూస్థాపితం చేస్తారు రాజకీయంగా చంద్రబాబును కానీ ఆ పార్టీని కానీ. దానికి కావాల్సిన లక్షణాలు అయితే అన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే అబద్ధాలు ఒకసారి రెండోసారి రావు. రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 1924 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవన్నప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి. నేమిట్ లిక్కర్ స్కామ్ అని వాళ్ళు పేరు పెట్టింది అయినా, అలాగే ఈ లడ్డు అన్నా, ఇప్పుడు పరకామణి అనే ఇంకోటి తీసుకున్నా, వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారో ఫ్యాక్టరీలు పెట్టి, అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసినా, వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు, తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు తన మోసాలు, అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది. బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా? దానికి సింపుల్ ఒకటే